హలో మామ, మేమైతే ఈరోజు మామిడిపళ్ళు తినడానికైతే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఎలా తింటున్నారు మా వాళ్ళైతే. ఇంట్లో ఉంటే టైం పాస్ అవ్వట్లేదని మామిడిపళ్ళు తినడానికి వెళ్దామన్నారు మా బావ వాళ్ళైతే. మా బావ, మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చిన తర్వాత మామిడిపళ్ళు తిందామని చెప్పి బయలుదేరిపోయామన్నమాట మామిడి చెట్టుకైతే. చాలా పెద్దగా ఉంటాయి పళ్ళైతే. ఆడ వెళ్ళాక మీకైతే పళ్ళైతే చూపిస్తాను. ఎలా ఉన్నాయో మీరే కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సేమ్ ఇదే పేరు ఉంటదనమాట. మన యూట్యూబ్ ఛానల్ పేరే. దాంట్లో కూడా ఫాలో చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మామ కొంచెం. ఈ సమ్మర్ సీజన్‌లో మాలాగా ఇలా మామిడిపళ్ళ కోసం మామిడి చెట్టుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మామ. ఎళ్లారో లేదో తెలుసుకుంటాను నేను కూడా. ఎరగొరకలా కష్టపడి మామిడి చెట్టు దగ్గరకైతే వచ్చామనమాట. మామిడి చెట్టు అయితే చూపిస్తాను మీకు చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అనమాట మామిడి చెట్టు. చాలా పెద్దగా ఉంది, ఎక్కడానికైతే అవ్వదు. ఇంకా మేమైతే చెట్టు కింద వచ్చామన్నమాట. వచ్చి ఇక్కడ పళ్ళైతే చూస్తున్నాం కిందకి. పళ్ళైతే లేవన్నమాట. ఇంకా మా వాళ్ళైతే రాళ్ళతో పళ్ళు రాలగొట్టేసి తిందామని చెప్పి అనుకున్నారు. ఇంకా అనుకునేసి ఇంకా రాళ్ళతో పళ్ళైతే రాలగొడుతున్నారు. చూస్తున్నారు కదా, చాలా పళ్ళైతే రాలగొట్టారు. అయినా సరే వీడియో దూరం నుంచి తీయడం వల్ల పళ్ళైతే రాలినట్టు కనిపించట్లేదు. చాలా పళ్ళైతే రాలగొట్టేసారనమాట. ఇంకా మేమైతే రాలగొట్టిన పళ్ళన్నీ ఒక దగ్గర కూడబెడదామని చెప్పి ఒక్కొక్కటి తీసుకొస్తామన్నమాట. ఒక దగ్గర కూడబెట్టిన పళ్ళు ఇవే అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి అయితే పళ్ళైతే. కూడబెట్టేసిన తర్వాత అందరు కూర్చొని ప్రశాంతంగా తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా వాళ్ళైతే తింటున్నారు, చూస్తున్నారు కదా. మామిడిపళ్ళు పెద్దగా ఉండడం వల్ల 1, 2 తినగానే కడుపు నిండిపోయినట్టు అయిపోతుంది. అందుకే మా వాడైతే తినలేక వద్దనేస్తున్నాడు. పళ్ళైతే అలానే ఉండిపోయాయన్నమాట కొన్ని. సరే మరి ఈ రోజుతో వీడియో ఇంతే. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. సరే అయితే బాయ్.